బాగా శాఖొస్తానన్న భూమి. బాగా చల్ల ఉంటది భూమి. అక్కడ చెట్లు చనిపోతుండే అప్పుడు. అవునులెండి. అవి వేసిన తర్వాత మొత్తం 9 వ్యవస్థ బాగా పెంచుకుంటది. బాగా కాయ పట్టిన తర్వాత గాని బాగా కాయ అవుటని వస్తది. సీడ్స్ గాని వస్తది కాయ మిందే. జియో గ్రీన్ వాడిన తర్వాత మనకి ఎర్ర తెగులు అనేది తక్కువైంది. ఓకే. రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీందర్ రెడ్డి. నేను టాటా కంపెనీ ప్రతినిధిగా ఇవాళ మన ఎమ్మిగనూరు తాలూకా కింద కొనగల మండలంలో ఇవాళ మన రైతు దగ్గర వీరేశం దగ్గరికి వచ్చాము. ఆయన మన గత 8 సంవత్సరాలుగా మన మిరప పంట సాగు చేస్తా ఉన్నారు. ఆ 8 సంవత్సరాలుగా మన గత 2 సంవత్సరాలుగా మన టాటా ర్యాలీస్ లో ఉన్న జియో గ్రీన్ మందును ఇంకా ర్యాలీ గోల్డ్ తదితర టాటా ర్యాలీస్ ప్రోడక్ట్ ను వాడుతున్నారు. దాని గురించి ఫలితాల గురించి మనం వీరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. వీరేష్ గారు మీరు చెప్పండి. నా పేరు వీరేష్. మాది గొనెండ్ల మండలం. టాటా ప్రొడక్ట్ జియో గ్రీన్ వేసినాను ఫస్ట్ దుక్కిలో. వేసిన తర్వాత మంచి పెరుగుదల, వేరు వ్యవస్థ బాగా వచ్చింది. బాగా వచ్చినాక మంచి పూత గాని మంచి పెరుగుదల బాగుంది. చెప్పారు జియో గ్రీన్ గురించి. అదే మన జియో గ్రీన్ వాడక ముందు ఎలా ఉన్నది, జియో గ్రీన్ వాడిన తర్వాత మీ దానికి కానీ పక్క చేనుకు కానీ మీ చేనుకు కానీ ఏం కంపారిజన్ చేస్తారు, ఏం తేడా గమనించారు మీరు? జియో గ్రీన్ వాడిన తర్వాత మనకి ఎర్ర తెగులు అనేది తక్కువైంది. ఓకే. మన వేరు వ్యవస్థ గాని బాగా వచ్చింది. అక్కడక్కడ చెట్లు చనిపోతుండే అప్పుడు. అవి వేసిన తర్వాత మొత్తం 9 లేక్ వచ్చింది. మొత్తం బాగుంది. అదే విధంగా మనకు మొదటి దఫాలో వేసుకున్న తర్వాత నుంచి లాస్ట్ వరకు మీకు ఏమైనా అవసరం పడిందా? మరి వేరే ఏమైనా జీవ ఎరువు వేసుకోవడానికి కానీ ఏమన్నా ఇది కానీ, లేకుంటే మీరు ఏమైనా తేడా గమనించారా? ఒకటి చెట్లు చావకుండా చేయడానికి చెప్పారు. అదే ఇంకోటి మనకి ఇంకో ఏమన్నా మా ఎర్ర తెగులు కూడా రాకుండా చేశారు. ఎర్ర తెగులు అదే కాయ పట్టిన తర్వాత కూడా మీరు లోడింగ్ కూడా తట్టుకునేలాగా చేశారు. ఇవన్నీ గమనించారా? గమనించాం. కాయ పట్టిన తర్వాత గాని బాగా కాయ అవుటని వస్తది. సిగుసు గాని వస్తది కాయ మిందే. సిగుసు గాని బాగా వస్తది. అంటే మీరు ఈ లెక్కల ఈ ప్రకారంగా చూస్తే మనం మొదటిగా జియో గ్రీన్ వేసుకుంటే మన భూమిని బాగా సమృద్ధిగా బాగుంటది. బాగా శాఖొస్తానన్న భూమి. బాగా చల్ల ఉంటది భూమి అనేది. వేరు వ్యవస్థ బాగా పెంచుకుంటది. సో దాని వల్ల మీరు ఇంత ఎన్ని ఎకరాలు వేస్తున్నారండి ఇప్పుడు ఈ ప్లాట్? మనకు ఈ ప్లాట్ ఎకరా 65 సెంట్లు. మనం ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఎకరా 60 సెంట్లు కూడా మనకు కలకలాటగా పచ్చదనంగా అట్లే ఉంది. ఈవెన్ మనకు మొదటి దఫాలు వేసారు మీరు, ఇప్పుడు ఎండింగ్ కూడా 3 కోతలు తీశారు, ఇంకా 2 కోతలు కూడా పడుతుంది. కానీ చేను మాత్రం నలుపు తగ్గలేదు, ఏ మాత్రం హైట్ కూడా తగ్గలేదు, పెరుగుదల తగ్గలేదు. మీరు దీన్ని వేరే మిగతా రైతులకు కూడా వాడమని చెప్పగలం. ధైర్యంగా వాడుకోవచ్చు. ఎకరాకు మనం 10 సంచులు వేసినాను. ధైర్యంగా వాడుకోవచ్చు. జియో గ్రీన్ గురించి మన థమ్స్ అప్ ఇచ్చారు వీరేష్ గారు. థ్యాంక్ యూ.